ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేశాకే వసూలు చేసుకోవాలనే ప్రభుత్వ నిబంధనలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు కొత్త జీవోలోని నిబంధనపై కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జీవో 7లోని నిబంధనను నిలిపివేసింది. ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవోలోని 5వ పేర 12వ నిబంధనతో పాటు 2025-26 విద్యా సంవత్సరంతో పాటు ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిల వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే పలు కాలేజీలకు టోకెన్లు జారీ అయిన మొత్తాలతో పాటు సంబంధిత సంక్షేమ శాఖల ద్వారా ఫీజు రియంబర్స్ విధానం కింద చెల్లింపులు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే పద్ధతి ద్వారా గత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోదని స్పష్టం చేశారు. వీటిపై కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జీవో 7లోని నిబంధనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.